హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో బీటెక్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ బీటెక్లో ఎవరైనా సిఎస్సి, ఈసీఈ లాంటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా మీకు మ్యాథమెటిక్స్ తరగ ఇంపార్టెన్స్ ఇంజనీరింగ్లో ఎలా ఉంటుందనే దాన్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అసలు మ్యాథ్స్ రాకుండా సిఎస్సి, ఈసీఈ మనం చేయగలమా లేదా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంజనీరింగ్లో చాలా కోర్ సబ్జెక్ట్స్తో పాటు ఈసీఈ, సిఎస్సి, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి కోర్సెస్లో కూడా మనకి మ్యాథమెటిక్స్ అనేది ఉంటుందా లేదా, ఒకవేళ మ్యాథ్స్ అనేది మాకు బాగా రాదు అలాంటప్పుడు మేము సిఎస్సి చదవగలమా లేమా, లేదా ఈసీఈ చేయగలమా లేనా, ఇలా చాలామందికి డౌట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం అసలు ఇంజనీరింగ్లోని మ్యాథమెటిక్స్ తనకు ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అని ఒకసారి తీసుకున్నట్టయితే, ఇంజనీరింగ్ అన్నదే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకే ఉంటుంది, కానీ సిఈసి, హెచ్ఈసి, బైపీసీ వాళ్ళకి ఉండదు కదా. బైపీసీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంజనీరింగ్లోకి వస్తారు. సో ఇంజనీరింగ్ అంటేనే మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్లో మ్యాథ్స్ అనేది మనకి కష్టంగా ఉంటుందా అని అంటే, మీరు ఫస్ట్ ఇయర్లో మాత్రం అందరికీ ఆల్ బ్రాంచెస్, కోర్ బ్రాంచెస్ అయినటువంటి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్తో పాటు సిఎస్సి, ఈసీ, ఐటీ బీటెక్లో ఏ బ్రాంచ్ మీద తీసుకున్నా అందరికీ ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ అనేది కామన్గా ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్ అనేది ఇంటర్మీడియట్లో ఏదైతే మీరు నేర్చుకున్నారో ఆ బేసిక్స్తోనే మీకు ఫస్ట్ ఇయర్లో మీకు ఉంటుంది. అంటే మ్యాథ్స్తో పాటు ఇంటర్లో మీరు నేర్చుకున్నటువంటి ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఒక్కొక్క సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 2 సెమిస్టర్స్లో ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ వస్తుంది, ఒక సెమిస్టర్లో కెమిస్ట్రీ వస్తుంది. బ్రాంచ్ వైజ్ మారిపోతుంది. అలాగే మ్యాథమెటిక్స్ కూడా మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2 అని 1A, 1B అని ఇలా మ్యాథమెటిక్స్ కూడా మీకు 2 పార్ట్స్గా ఉంటుంది. అంటే టోటల్గా ఇంటర్లో నేర్చుకున్నటువంటి మ్యాథ్సే మరొకసారి ఇక్కడ రిపీటెడ్ అవుతుంది. అంతకన్నా ఉంటే కొద్దిగా డెప్త్లో వెళ్తుంది. బట్ ఇప్పుడు సిఎస్సి, ఈసీఈ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక సెకండ్ ఇయర్ నుంచి అందరూ కూడా ఎవరి కోర్ బ్రాంచెస్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి కోర్ సెక్షన్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈసీఈ, సిఎస్సి లాంటి కోర్సెస్ తీసుకున్న వాళ్ళు మ్యాథ్స్ చేయగలరా లేదా, మ్యాథ్స్ కంపల్సరీ వాళ్ళు నేర్చుకోవాలా, లేకపోతే సిఎస్సి చేయలేరా అని మీకు డౌట్ రావచ్చు. జనరల్గా సిఎస్సిలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ అనేవి, కొన్ని సబ్జెక్ట్స్ అంటే కోడింగ్ కానీ, ఆల్గారిథమ్స్ కానీ ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మ్యాథమెటికల్ థియరమ్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో వాటి బేసిక్స్ మీద ఐడియా ఉంటుంది. అలా అని మ్యాథమెటిక్స్లోని ఒక పక్కాగా నేర్చుకుంటే కానీ ఈసీఈ చేయలేము, సిఎస్సి చేయలేము అనడానికి లేదు. మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఎలాగైతే చదువుకున్నారో అలాగే బీటెక్లో కూడా మ్యాథ్స్ని ఒక నార్మల్గా మీరు ఎలా ప్రిపేర్ అవుతారో అదేవిధంగా ప్రిపేర్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు సిఎస్సి కానీ, ఈసీఈ కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంతేగాని దానికోసం మీరు ప్రత్యేకంగా భయపడిపోయి నాకు మ్యాథమెటిక్స్ రాదు, నేను సిఎస్సి చదవగలనా లేదని మాత్రం ఎవరు అనుకోవద్దు. అలాగే ఇంకో విషయం కూడా, సిఎస్సి, ఈసీ అనే కాదు, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా మ్యాథమెటిక్స్కి రిలేటెడ్ బేసిక్స్ అనేవి కొంత నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్గానే అన్ని సబ్జెక్ట్స్లో కొన్ని ఉంటాయి. సో ఇది ఎవరైనా మీకు మ్యాథ్స్ అక్కర్లేదు, మ్యాథ్స్ ఏమీ రాకపోయినా పర్వాలేదు, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా పర్వాలేదు అని ఎవరైనా చెప్పినా కూడా దాన్ని ఎవరు నమ్మద్దు. మీకు అలానే కష్టంగా ఉండదు. అలా అని కష్టపడిపోయి మీరు మ్యాథ్స్లోని పెద్దగా ఫుల్ నాలెడ్జ్తో ఉండాలని భయం అయితే మీరు పడక్కర్లేదు. నార్మల్గా మీ మ్యాథమెటిక్స్ బేసిక్స్, ఇంటిగ్రేషన్, ముఖ్యంగా ఇంటిగ్రేషన్ బాగా రావాలి, క్యాలిక్యులస్ పార్ట్లోని ఇంటిగ్రేషన్ బాగా రావాలి. ఇలాంటివి మీకు వచ్చినట్టయితే మీకు కొంతవరకు ఈజీగా అర్థమవుతుంది. కొంతవరకు సబ్జెక్ట్స్ కూడా మనకి ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ఎవరు దీని గురించి భయపడద్దు. చక్కగా నిరభ్యంతరంగా మీరు సిఎస్సి కానీ, ఈసీ కానీ అటువంటి కోర్సెస్లో కూడా మీరు మ్యాథ్స్లో మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా పర్వాలేదు, ఈజీగా హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది దీనికి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.